జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో మాకు కనిపించదు కానీ ఈ కాన్సెప్ట్ తో చేసే కామెడీ మీకు కనిపిస్తుంది కడుపుబ్బా నవ్వేస్తుంది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బ్రాండ్ న్యూ టీమ్ సర్ప్రైజింగ్ షామ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అందమా అందుమా అందనంటే అందమా. ఏవండి నేను డింపుల్ హయాతిలా ఉంటా కదా. పొలంలో వేసిన పంపుల్లా కొంతండి ఇది డింపుల్ అట. మరి లవ్ చేసినప్పుడు హీరోని శివాని అన్నారు. అలాగానని కాబట్టి ఈరోజు శవాన్ని అయిపోన్నా. పరిగమలు అలాగే ఉంటారు ఫస్ట్ లో, తర్వాత దెబ్బతింటారు. మనలో లేచిపోయి పెళ్లి చేసుకున్నాం కదా, మొట్టమొదటిసారి మా ఇంటి నుంచి ఫోన్ వచ్చిందండి రమ్మని. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి అంటారా, మోకాల్లో కొంచెం ఏ పని లేక మనం పిలిచి ఉంటారా. ఇదే కరెక్ట్. భవిష్యత్తు బాగా గెస్ చేశాడు. ఇలా పెళ్ళైన కొత్తలో దండలు మార్చుకుని వెళ్తే దొరకకుండా చూసినారా. అలా అనకండి, బాగోదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళకపోయామనుకో మనసు మార్చుకుంటారు. వెళ్దామండి. తప్పదంతవా? తప్పదు, వెళ్దాం రండి. సరే పద. ఏడు శాతం చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఏవండి నాకు 7 వారాల నగలు కావాలండి. మనల్ని 3 వారాలు ఉంచుతారో తెలియదు. 3 వారాలు ఉంచితే నీకు 7 వారాలు ఇచ్చినట్టే. కొంచెం నీరసంది, పాలు తీసుకురా. పాలు అక్కడ రాత్రి పిల్లి తాగింది. అది పిల్లి తాగిందా? సరే ఫ్రిడ్జ్ లో జ్యూస్ ఎంత? అది నేను తాగింది. మరి ఎండ్రు తాగలేటే. అది అయితే ఉందండి తేవలా. జుత్తు బాగా ఎండిపోయింది, కొబ్బరి నుండి రాయో. సరే ఆగండి. మనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని అమ్మాయి ఊరు వెళ్ళిపోయింది. ఏదో తెలుసో తెలియకో తప్పు చేసింది. ఇప్పుడైనా పిలుద్దామండి. నువ్వు చెత్తతో నీకు ఎన్నిసార్లు చెప్పాను, నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. అది దానికి ఏం తక్కువ చేశారని. ఎందుకలాగా మిరపకాయ తిని కాయకలగా గడుపుతారో ఏమేమి. ఒకప్పుడు నన్ను మీరు లేపుకెళ్ళిపోలేదు. అయినా ధనుష్ ఎక్కడ ఎత్తానా? ఏమండి అమ్మాయిని అల్లుండి ఈ రోజు ఇంటికి తేపను రా, 4 రోజుల వరకు మీకు ఫుడ్ ఉండదు బెడ్ ఉండదు. ఏమండి ఫుడ్ లేకపోతే పర్లేదు, బెడ్ లేకపోతే సరేలే, ఎంత కాదన్నా అది నా కూతురే. సరే ఒకసారి పిలిపిద్దాం. ఏమండి మీరు ఒప్పుకుంటారని నాకు ముందే తెలుసండి, అందుకే ఎప్పుడో పిలుస్తాను. అదేండి వీళ్ళు ముందే ప్లాన్ చేస్తారు సార్, తర్వాత మా దగ్గరికి వచ్చి ప్రాధాన్యపడతారు. అయినా ఆడవాళ్ళు నమ్మకూడదండి బాబు. ఇంకోసారి ఆలోచించా. ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ అంతవా? మీరేం భయపడకండి, అక్కడికి రండి, అంతా నేను చూసుకుంటాను. ఏం చూసుకోవడం ఏటో పద. ఏమండి అటు వెళ్తున్నారు, మనం వెళ్ళాల్సింది ఇటు. అడిగి బ్రెయిన్ దొబ్బింది అడిగి. అదేట నీ వైపు రావట్లేదా? లేదండి వెనక్కి రండి. ఊడి అమ్మ ఎప్పుడే నా కంట్లో రావాల్సినట్టున్నాడైతే. ఇదంటే నా బతుకో. సాయంత్రం 3 చాలు రేసేట కళ్ళు కనబడవు. ఈ విషయం మా అత్తలో తెలిసిపోయింది అంత కురుకుతో నాకు మీద తాటిపడి పడినట్టు అయిపోతుంది నా బతుకో. ఏటో అంత భయంగా ఉందా. మీరేం భయపడకండి, ఇగో ఇది మనం కొన్నాం కదా, ఈ గ్లాసులు పెట్టుకొని నైట్ అంతా కవర్ చేయండి, తెల్లటి మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏం కవర్ చేయడం ఏటో అంత అమ్మోరుదయ్యా. పద. సరే రండి. తీసుకెళ్ళు. అమ్మా అమ్మా ఇప్పుడు వచ్చావా? అమ్మా బాగున్నావా? అల్లుడు బాగున్నావా? బాగున్నాండి. సరే ఉండమ్మా, మీ నాన్న పిలుస్తాను. ఏమండి ఎక్కడ ఉన్నారో అల్లుడును కూతురు వచ్చారు రండి. ఏమల్లుడో బాగున్నావా? బాగున్నా మామ. మా నాన్నగారు వచ్చారు, కాళ్ళకి దండం పెట్టండి, గొప్ప అయిపోతారు. ఆశీర్వదించండి మాయగారా. అదేంటండి చీర కొట్టుకోనరా. చచ్చినాడు అది మా అమ్మరా. అదే నాకు తెలిసా మీ అమ్మనిసా. అత్తగా ముందే అట్టలట, మామ వెనకదలుండు. చిన్నప్పుడు మా నాన్న చెప్పుడు. గొప్ప కవర్ చేశారండి. కాలు చేతులు కొడుకొని రాండి. ఏమే నీళ్ళు ఉందండి శ్రీకాకుళం స్లాంగ్. చెంపు పడిపోయింది. ఇప్పుడు ఎలాగా? ఏటలుడో చెంపెత్తివా? పడిలేదత్త. వాళ్ళు ఏం వరమే? శుక్రవారం అండి. అదే అత్త అక్కడ దెబ్బ కొడిసింది. చిన్నప్పుడు నేను శుక్రవారం చెంపు పట్టుకుని చిన్నప్పుడు మీ అమ్మ మొక్కు అన్న. అందుకే ఇప్పుడు దాన్ని చెంపు పట్టుకోలే, అందుకే పడిపా. మీ అల్లుడికి కొంచెం దైవభక్తి ఎక్కువ. సరేగా అల్లుడు ఫోన్ చేద్దరు రండి. వస్తాను. అదే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతాను. అదేనండి స్టేజ్ ఎక్క ముందు జడ్జిలు దండం పెట్టడం మర్చిపోన్నా, అందుకే ఇటు వచ్చిన. రేష్మి కట్టేస్తాను. రేష్మి కట్టేస్తాను. అదేనండి జడ్జిల కన్నా ముందు పెద్దలు దాన్ని మెట్టలట, అందుకే ఇటు వచ్చా. కళ్ళు పోను పోయింది ఆల్రెడీ. అల్లుడు మామ మాట్లాడుతానండి, నేను మధ్యకి కలిసి తెచ్చేస్తాను. అమ్మ నేను వస్తాను. నువ్వు ఎక్కడ వాళ్ళు పనికి మందులు. అల్లుడు మామ వేడి గారెలు తింత తింటాను మామ. నా గారెలు అదేంటి మా గారెలు మెత్తకున్నాయా? అవి గారెలు కాదు అన్నమా.
గారిలేటి బూర్లేటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు, అందుకే అన్నం తింటాను ముందు. మీ ఇద్దరు మాటల్లో పడే ఈదురు కుక్కలు ఇంట్లోకి వదిలి కండి చూడండి జాగ్రత్త. నువ్వు ఉంటానికి ఇంకొక ఇంటికి వస్తుంది కదా. అల్లుడా అలా తింటూ ఉండా, పచ్చడి తెస్తున్నా. అయ్యో ఇదేంటి ఉస్సు ఉస్సు అంటుందా, పొరపాటున కుక్క టెలిపి వచ్చింది అటే. ఓరి ఇదే తినేసింది అయితే నామే పడిపోద్రా. కొట్టు. ఇదేటలురా నీకు మంచి తెచ్చి నాకు బాగా చేస్తానువా. ఏంటంటే అలగాల్సినావా? ఏట్లేదు మామ, మొత్తం మధ్య తెచ్చి నాకే ఇచ్చేస్తుంది, అందుకు ఒక దెబ్బ వేసాను. తిన్నాడు లేచి మన కూకుందురా. కూకోదు మామ, ఎందుకు కూకున్నా. అదే వాళ్ళు కింద పడిపోవా? పడిపోలేదు మామ, టైల్స్ ఏ కంపెనీ చూస్తాను. అవి టైల్స్ కాదాడు, సిమెంట్ కొచ్చా. సిమ్మిడికి వచ్చా గొప్ప గట్టిగా వేసినాడు మామ. ఏటో మనిషి తేడా ఉన్నావా? సరే ఉండండి, మళ్ళీ కలిపిస్తే అతను మంచికి. సరే కదా తిరుగుతున్నా. అల్లుడు నీ కళ్ళు కనబడబెట్టే. అదే మామ, గారెలు ఎట్టుకున్నా, బూర్లు ఎట్టుకున్నా, అన్నం పెట్టుకున్నా, అన్ని ఎట్టుకోవడం ప్లేట్ ఎట్టుకోలేదు. ఇదే అల్లుడు తేడా కొన్నాడు, వచ్చిన కానీ చదువులో బిహేవ్ చేస్తాడా, కనిపెడతా ఉండు. ఇదే కాలు దగ్గర కుక్క ఆడుతున్నట్టుంది, మాయక నేను పడుతున్నాను. మామ నువ్వా కాలు దగ్గర ఎందుకు ఆడుతానువా? అంటే గారు మొక్క పడిపోయింది అల్లుడు, తీర్థమనే. మరి చెప్పలే పనువా నువ్వనే. మాయా తిండి అయిపోయింది మాయా. ఇదే ఈ కిల్లి వేసుకోలేడు. కిల్లియా నాకు గొప్ప ఇష్టం మామ. అల్లుడు ఇదిగో మజ్జిగ తీసుకో. ఇప్పుడే మధ్య కథ తినేసి నీ కిల్లి కూడా వేస్తున్నా. మా నీళ్ళు కిల్లి ఎక్కడ కిల్లి కాదత్త సిల్లి నేను తిన్న తర్వాత సిల్లి తినకపోతే నాకు అసలు అరగదా. రాత్రి అయిందే పదండి పడుకుందిరా. అది అలాగ అన్నారు బాగుందా, పడుకోవడం మీద గొప్ప ఇష్టమా. తీసుకెళ్ళా అల్లుడికి నిజంగా రేస్ యాక్ట్ ఉన్నట్టుంది. వీటిని ఇంత కనిపెట్టి మా ఆవిడ చెప్పలా. ఏమే ఎక్కడ ఉన్నవే? తీసుకెళ్ళడం బాగానే తీసుకెళ్ళింది కానీ మధ్యలో నొక్కిసింది. ఇప్పుడు ఏ రూమ్ లో దూరాలు ఏటో అర్థం కావట్లే. అయ్యో బయట పడుకోండి ఇదే కలితే. అయ్యో అలా నిగా తిని దొన్నపోదరా పడుకున్నాను. మధ్యాహ్నం కొట్టాను కదా, ఎక్కడ ఫీల్ అయ్యేవాడు కాలు పట్టుకుని మనం వచ్చాను. నేను అప్పుడే క్షమించాను అల్లుడు. లేదత్త మీ ఎమ్మి రూమ్ లో తీసుకెళ్ళి వదిలితే కానీ నాకు క్షమించినట్టు కాదు. అలాగంతవా? సరే అయితే పద. మనకది రిలేట్ చేస్తాండే. అది కాదండి, ఇందాక మజ్జిగ ఇచ్చినప్పుడు నాకు కొట్టాడా, దానికి క్షమాపణ అడగడానికి వచ్చాడు. నువ్వెక్కడ తీసుకెళ్తాను? ఆ రూమ్ కి నేనే తీసుకెళ్ళాలి, నా మీద ఎంత ప్రేమో. నువ్వు తీసుకెళ్ళి నేను తీసుకెళ్తాను. పడుకెళ్ళు అల్లుడు, పద రూమ్ తీసుకెళ్తాను. అల్లుడు ఇదే మీ రూమ్ వెళ్ళు. ఇదేనా చిప్పు కనపడతానే. ఇదేంటిదే వాసన వస్తుంది, కంప్లీట్ బాత్రూమ్ తీసుకొచ్చండి నిరుకిద్దుమని అయ్యి ఉంటది. చెప్తాను రా. ఎందుకు తినేస్తాను? ఆడు కళ్ళు కనబడదానే చూడు. ఆడ బెడ్రూమ్కి వెళ్ళమంటే ఏ రూమ్కి వెళ్ళి చూడు. అల్లుడు చేత బాత్రూమ్ కడిగేస్తావు, మన పరువు ఏట అవ్వాలి. దానికి మళ్ళీ నన్ను వెళ్ళి చూడమంత. నేను ఏమండి ఇక్కడ ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో రండి. ఇప్పుడు దాకా ఎటు వెళ్ళిపోను, మీ నాన్న కవర్ చేయలో సచ్చిన రూమ్ లోకి తీసుకెళ్ళు. నీకు దెబ్బలు కూడా కాసానే. ఈ ఒక్కసారికి అమ్మాయి నీ దగ్గర పడుకుని పెట్టుకో. ఈ నైట్ కల్లుడి దగ్గర నేను ఉంటాను. ఏదో ఒకటి ఉందో లోపల కనిపెడతాను బాబు. ఒక్కసారి మాట ఏమేమి తేడా చేసేవాళ్ళు నీకు. ఏమన్నాడు ఏడ్ చేస్తాను? ఏంటమ్మా ఇలా వచ్చారు? ఈ ఒక్క నైట్కి అమ్మ దగ్గర పడుకోయమ్మా, అల్లు దగ్గర నేను ఉంటానా. మామా అల్లుడా మామ బాగున్నా కారణ కూక. అయ్యా ఎలాగ వచ్చినా కానీ ఆ నీళ్ళు అందుకో మామ, మంట ఏడుతుంది. ఇప్పుడు ఈ రేస్ చేయటం మంది అభిప్రాయం ఏంటా? అలాంటి వాళ్ళకి నీళ్ళు తాగిన తర్వాత ఇసం కల్పించాలి, చంపించిన చూస్తా. పడుకో, పని ఉంది ఇల్లు వస్తాను. నేను పడుకుంటా, నువ్వేటి వెళ్తానువా? ఒకడు నన్ను మోసం చేస్తాడు అల్లుడా. అడు పడుకున్నప్పుడు ముఖం మీద దిండేసి ఊపిరాటగా చంపేతాను. మామ నన్ను క్షమించు మామ, నాకు సూపు లేదా నీకు తెలిసిపోయింది మామ నన్ను క్షమించు మామ. అల్లుడు మామ అదేంటి మామ నీ కాల్ కూడా నీ మనసు నాకు అంత గట్టుకుందా?
అవి నా కాలు కాదు నీ మంచం కోళ్ళు. అదే మొగుడు ఉంటే తెలసారు ఎందుకు అన్నట్టు చూపించి నాకెందుకు మా మిత్యప్లా నాకు తెలుసురా నీ కళ్ళు గుడ్డని ఎలుగు. ఏమే ఇటు రండి. ఏంటండి రా. ఏమండి దొరికిపోయారా? దొరికిపోయారా? దొరికిపోయాడు మరి. చెప్పని రేస్ ఎక్కడ ఉందని ఇలాంటి బయట తీసుకెళ్తే నన్ను ఎంత పరువు సిగ్గుచేటు. మీకు పరువు ఉందేటే ఏ మీకు లోపం లేదు రాత్రి 9 అయి చాలండి ఎక్కడ పడితే అక్కడే పడుకుని పోతాడు నీ లోపంతో పోలితే అల్లుడు లోపమే కాదు. మామా నీకు నాపం ఉందా? అయితే దెందుకు దెందే ఎల్లమ్మని ఎంత అక్కలేదు పోరామని పోడక్కలేదు. రా మామ ఇద్దరు కలిసి కోపరం చేసుకుందామా. అటే తీసుకెళ్ళైతే అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. Surprising Sham and team, and I must say Nizanga, you are the surprise package today. Wonderful, wonderful. And మీ శ్రీకాకుళం slang తో I think అందరు కనెక్ట్ అయ్యారు అండ్ అన్ని చాలా ఎంజాయ్ చేశారు కదా. ఇంద్రజా మ్యామ్, how was this skit మ్యామ్? ఎలా అనిపించింది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంత ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లో మాకందరికి ఇంత ఎంటర్టైన్మెంట్ పంచి పెట్టినందుకు థారోలీ ఎంజాయ్డ్. కాన్సెప్ట్ చాలా బాగుంది, అది మీరు నడిపించిన విధానం చాలా బాగుంది, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అంతా సూపర్బ్ గా ఉంది. అండ్ కళ్ళు కనిపించకుండా మీరు చేసిన పర్ఫార్మెన్స్ అయితే అద్రిపోయింది. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజా గారు. నాగబాబు గారు, బాగా చేసి చాలా బాగా చేశారు. మీరు కొత్త టీమ్స్ లో వచ్చినా కూడా మీరు చేసింది ఏంటంటే సిచ్యువేషన్ తీసుకున్నారు. రేచీకట్ అనేది గోల్డ్ కాన్సెప్ట్ అయినా కూడా దాన్ని పట్టుకొని ఒక స్టార్టింగ్ ఒక మంచి ఎండింగ్ చేసుకొని చాలా చక్కగా చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే మీ స్కిట్ ఇస్ గుడ్, చాలా బాగుంది. గుడ్ బాయ్, స్కిప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ గైస్.